బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట గారు, నేను మిమ్మల్ని ఉమ్, గత 5 సంవత్సరాలుగా చూస్తున్నా. గత 5 సంవత్సరాలుగా మీరు తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం, ఎస్పెషల్లీ అమరావతి కోసం చాలా కష్టపడ్డారు. అలాగే పోయినసారి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అకృత్యాల మీద పోరాడి, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మీది కూడా ఎంత కొంత ఉడత సాయమైనా ఉందనటంలో అసలు ఎటువంటి సందేహం లేదు. ఇంత కష్టపడిన మీకు సార్, మీకు గెలిచినాక చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ఎప్పుడన్నా పిలిచి మాట్లాడారా? సత్కరించారా? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. మీరే డిబేట్కి పిలుస్తారు, హ్మ్. ఏదో అడుగుతారు అనుకుంటాను నేను. హ్మ్. ఏదో గట్టిగా సూటిగా అడుగుతారు. హ్మ్. నాకు తెలియదు శ్రీకాంత్ గారు అని చెప్పి ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టాము, బయటికి వెళ్ళలేము. హ్మ్. ప్రశ్నకి సమాధానం చెప్పాలి. హ్మ్. ఇప్పుడు నిజానికి ఏంటంటే శ్రీకాంత్ గారు, సంథింగ్ ఇన్ దే, ఏదో దొరుకుతుంది శ్రీకాంత్ గారు. హ్మ్. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మేము అనుకున్నది కానీ, మనం అనుకున్నది కానీ వేరు. హ్మ్. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది వేరు. హ్మ్. ఇది ఒక్క నీ మాట నా మాటల్లోనే కాదు. హ్మ్. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నేను చెప్తున్న మాటే ఉంది. హ్మ్. ఎందుకంటే నేను కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలో కనీసం 3-4 జిల్లాల నుంచి నాయకులతో మాట్లాడుతూ ఉంటాను. హ్మ్. ఆ నాయకులు కూడా సాదాసీదా నాయకులు కాదు. తెలుగుదేశం పార్టీకి రక్త మాంసాలు ధారపోసిన కార్యకర్తలు, హ్మ్. నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, హ్మ్. ఆశావహులు. హ్మ్. ఈ కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి న్యాయం జరగడంతో పాటు వాళ్ళు పడ్డ కష్టానికి కూడా న్యాయం జరుగుతుందని ఆశించిన వాళ్ళతో నేను నిత్యం మాట్లాడుతుంటాను. హ్మ్. వాళ్ళు చెప్తున్న అభిప్రాయం అంటే, నేను కూడా చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిలో కొత్త చంద్రబింబం కనిపిస్తుంది, చంద్ర నిప్పులు కనిపిస్తాయి, ఒక సామాజిక న్యాయం కనిపిస్తుంది. 1994 చంద్రబాబు నాయుడు గారి కంటే, లేదా 96 చంద్రబాబు నాయుడు గారి కంటే 2024 చంద్రబాబు నాయుడు కొత్తగా ఉంటాడని నేను అనుకున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిందంటే, నేను 1996 చంద్రబాబు నాయుడు గారిలోనే ఉంటానని చెప్పింది. హ్మ్. ఆయనే చెప్పిండు. అందుకని నాకు తెలిసి పరిపాలనలో మనం అనుకున్న మెరుపులు కానీ, మనం అనుకున్న ఆశలు కానీ పెద్దగా కనిపించిన మాట యథార్థం. హ్మ్. రెండోది ఏంటంటే, పూల తోట ఉందంటే ఓ 4 గంజాయి మొక్కలు ఉన్నాయి అనుకోండి, హ్మ్. గంజాయి వాసనే వస్తుంది తప్ప తోటంతా పూల వాసన అయితే రాదు. అలాగనే రాష్ట్రంలో కూడా హ్మ్. చెదురుముదురుగానైనా కొన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతుంది, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, పసిబిడ్డల మీద మానభంగాలు జరుగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకి చెప్పులు దండలు వేస్తున్నారు. వీటి వైపు కూడా చూస్తున్న దాఖలాలు అయితే లేవు. తర్వాత వీళ్ళు అంటే ఆ, ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చే నామినేటెడ్ పోస్టులు కానీ, లేదంటే క్యాబినెట్ పోస్టులు కానీ, లేదా గౌరవ సలహాదారులు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఊహించని దానికంటే భిన్నంగా జరుగుతుంది. మీకు ఒక మాట చెప్తున్నానండి, మొన్న ఈ మధ్య క్యాబినెట్ పోస్ట్ ఇచ్చారండి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని? దేశ విదేశీ ఖండాంతరాల్లో ఖ్యాతి గడించిన మన ఇస్రో చైర్మన్, మాజీ చైర్మన్ సోమనాథ్ గారికి, బయోటెక్ టెక్నాలజీలో ఉన్న ప్రఫుల్ల గారికి, అంటే ఖండాంతరాల్లో ఖ్యాతి గడించి పద్మభూషణ్, పద్మ విభూషణ్ పదవులకి అర్హత ఉంది, గజమాలలకి, గండపెండేరాలకి, గజారోహణలకి అవకాశాలున్న వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ర్యాంకులను గౌరవ సలహాదారులుగా ఇచ్చారండి. అందులో ఒక అందులో అలాగే ఒకళ్ళు అందులో ఒకళ్ళు మన హరి గారి మామగారు. మామగారు కూడా ఉన్నారా? ఆ! తెలుసు కదా హరి ఆ, మీకు. హ్మ్. తెలుసండి. హ్మ్. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళని గౌరవించాలి. హ్మ్. వాళ్ళు ఈ పోస్టులే కాదు, వాళ్ళు సహజంగానే వాళ్ళు ఆయా రంగాల్లో నిష్ణాతులు, గౌరవించదగ్గ వ్యక్తులు.
కానీ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా ఏమో ఉండవు. మనం ఏమనుకుంటాం అంటే ప్రభుత్వానికి ముందు ఏం చెప్పారంటే గత వైసీపీ పరిపాలన మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త గట్టిగా పోరాడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, కేసులు పడ్డోళ్ళు, అరెస్టులు అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాస్త ప్రభుత్వంలో ఏదో న్యాయం చేస్తామని చెప్పేసి అనే పద్ధతిలో మాట్లాడారు. ఇప్పుడేమో పరిస్థితి ఏమో అలా ఉంది. అంటే నాకు తెలిసి ఏంటంటే శ్రీకాంత్ గారు ఒక మాట, బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ అని 2 అంశాలు ఉంటాయండి. అది ఏ ప్రభుత్వానికైనా సరే. అంటే అధికారంలోకి రాకముందు ఉన్న ప్రభుత్వం తీరుకి, అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ప్రభుత్వం తీరుకి వ్యత్యాసం ఉంటుంది. అంటే అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి అలాంటి వ్యత్యాసం ఏదో జరుగుతుంది. మరి ఇవ్వాలే జరిగిన సంఘటన మరి మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ ఇవ్వాలే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎన్టీ రామారావు గారిని, ఆఖరికి దైవాంశను కూడా వదలకుండా పోస్ట్ చేసి అసలు అది ఒక అంటే వినటానికి చదవటానికి అసభ్యకరమైన పదజాలాలతో చూసించిన ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కూడా లోకేష్ గారిని కలిసిందంట. ఏదో సిస్కో ఒప్పందం మీద కలిసిందంట, ఛాయ్ తాగిందంట, భోజనం చేసిందంట. దాని మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహ దగ్గరలు అయ్యారు. ప్రధానమంత్రి ఛానల్లో నేనే డిబేట్ లో కూడా మాట్లాడా. మరి పరిణామాలన్నింటిని కూడా నేను అందుకే అడుగుతున్నా, కష్టపడిన కార్యకర్తలకి, కష్టపడిన మీలాంటి వాళ్ళకి దక్కన అపాయింట్మెంట్లు నిన్నటి దాకా పప్పు అని ట్రోల్ చేశారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద వెటకార పోస్టులు పెట్టారో, మీరు అన్నట్టు భువనేశ్వర్ గారిని అవమానించారో, దేవాంశ్ని ట్రోల్ చేశారో, వీళ్ళందరికీ ఇంత గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు వస్తున్నాయి. కానీ కష్టపడిన కార్యకర్తలకి, కష్టపడిన నాయకులకి మాత్రం అపాయింట్మెంట్ దొరకట్లా. ఇది కదా తెలుగుదేశం కార్యకర్తల ఆవేదన. ఇదిగో శ్రీకాంత్ గారు, ఆ ప్రధాన ఛానల్ డిబేట్కి వెళ్ళటానికి వాళ్ళు నాకు పంపిస్తే ఇంకో తీసుకున్నాను. దాదాపు 8-9 పేజీలండి. ఇది చదువుతుంటుంటేనండి మనిషి అనేవాడు ఇవి చదివి క్షమించలేడండి. నాకు తెలిసి అడవిలో గుత్తికోయలని ఒక గిరిజన జాతి ఉంటుంది. వాళ్ళైతేనండి ఇటువంటి మాటలనే భార్యనన్నా, పిల్లలనన్నా, భర్తనన్నా కిందే కోసుకెళ్ళిపోతారండి. కిందయే కోసుకెళ్ళిపోతారు. అంటే ఎంత దుర్మార్గమైన పదజాలం అంటే ఇది చదవటానికి. మరి ఇటువంటి పోస్టులు పెట్టిన వ్యక్తి ఈ పాటికి ఎప్పుడు అరెస్ట్ అయి ఉండాలండి. నిజానికి ఏంటంటే పోసాని కృష్ణమురళి కంటే, బోరుగడ్డ అనిల్ కంటే ఇతనికి అరెస్ట్కి అర్హుడండి. మరి ఇతనేమి అరెస్ట్ చేయకోకుండా ఇతనేదో సిస్కో కంపెనీ తెచ్చాడు, అందులో కోఆర్డినేటర్ గా ఉండి ఈయన ఆర్గనైజ్ చేస్తే ఈయన లోపల పిలిపించి ఈయనతో కలిసి ముచ్చట్లాడి ఈయనతో కలిసి భోజనం చేసిందంటే లోకేష్ గారు మరి చాలా వివాదం అయిపోయింది. సార్ లోకేష్ గారికి తెలియజేశారు కొంతమంది అంటారు, తెలియజేశారు కొంతమంది అంటారు. ఇక ఇవన్నీ సూచించాడా చూడకుండా దించాడని ఈ డైలాగులకి నేను దాని జోలికి పోను. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళం కూడా 3 నెలలుగా అపాయింట్మెంట్లు అడుగుతున్నాం. లోకేష్ గారిని చెప్పకపోవటం ఏముంది, మాకైతే అపాయింట్మెంట్లు ఇవ్వండి. వాళ్ళందరూ కూడా అలా ఆయన దగ్గర 3 పిఏలు ఉంటారు. 3 నాకు తెలుసు, పేర్లు ఎందుకులే. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఐ నోటెడ్ అని ఒక మెసేజ్ పెడతారు. ఐ నోటెడ్, వీ నోటెడ్ అంటే మీ అపాయింట్మెంట్ ని మేము నోట్ చేసుకున్నాం. ఈ నోటెడ్ తప్ప అంటే 3 నెలలు అంటే 3 నెలలు ఇంటూ 30 రోజులు, ఒక 90 రోజులుగా 3-4 నెలలుగా ఇదే పరిస్థితి. నాకే పరిస్థితి కాదు అసలు, జనరల్ గా తెలుగుదేశంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు కూడా లోకేష్ గారి అపాయింట్మెంట్లు లేవు. అందులో నో డౌట్ అట్ ఆల్. సరే లోకేష్ గారు ఈ మాటని ఏమనుకున్నా సరే అది వేరే విషయం. యథార్థం అయితే అది. అంటే ఏమవుతుందంటేనంటే పరిపాలన అంచెలంచెలుగా జారుడు బండ మీద కనుక జారినట్టుగా అయిపోతుందండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏలుబడిలో కూడా ఆయన ఎప్పుడైతే 4 గదులకు పరిమితం అయిపోయాడో బయట ఏం జరుగుతుందో ఆయన తెలిసేది కాదు. ఎవడైతే లోపలికి వచ్చేవాడో ఆ లోపల వచ్చి చెప్పి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగాం సురేష్, ఆ పెద్దిరెడ్డి, సాయి రెడ్డి, ఈ రెడ్లు మొత్తం చెప్తా ఉంటుంటే ఓహో బయట చాలా పచ్చపచ్చగా ఉందంట, 4 పూలు పూసినాయి అంట, 12 కాయలు కాసినాయి అంట అని చెప్పి ఆయన లెక్కలు వేసుకునేవాడు. తేరా ఏంటంటే బయట అంత ఎండుకుపోయింది. ఆయన పార్టీ ఎండుకుపోయింది, ఆయన పరిపాలన ఎండుకుపోయింది. అందుకని ప్రభుత్వం రాక ముందు కంటే వచ్చిన తర్వాత అనేది ఒక బాధ్యత కలిగిన పద్ధతి. అంటే వెరసి ఇవన్నీ ఎందుకు చెప్పాలంటేనంటే మాలాంటి వాళ్ళమే మళ్ళీ పరిపాలన చేజారిపోతే నష్టపోయేది రాష్ట్రం అండి. 5.5 కోట్ల మంది బిడ్డలండి. ఎందుకంటే శ్రీకాంత్ గారు మీరు చాలా ప్రత్యక్షంగా కోవిడ్ లో కానీ లేదా అమరావతి ఉద్యమంలో కానీ ఆ రోజు 5 ఏళ్ల పరిపాలన అరాచకాల మీద మీరు మాట్లాడిన వాళ్ళు మనం ఎంత వచ్చామండి, ఎన్ని కన్నీళ్లు పెట్టామండి, ఎన్ని అర్ధరాత్రి డిబేట్లు చేసామండి.
ఈ రోజున మీరు జర్మనీలో ఉన్నారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. టైం ఎంత అయిందండి? ఉమ్, దేనికోసం మాట్లాడుతున్నామండి? ఈ ఉమ్, రాష్ట్రం కోసమేగా మాట్లాడుతుంది. ఏమన్నా మీకు ఏమైనా ఒక రూపాయి వస్తుందండి? మీ ఉద్యోగాలు చేసుకొని సాయంత్రం కల్లా వచ్చి ఆ, మీరు కనిపించకపోయినా మమ్మల్ని కనిపించే విధంగా చేసి ఆ, ఏంటి ఉమ్, ఇప్పుడు ఈ పోరాటాలు అంటే ప్రత్యక్షంగా ఒకళ్ళ పోరాటం అయితే పరోక్షంగా ఒకళ్ళ పోరాటం. మరి ఈ పోరాటాలు లోకేష్ గారికి ఏం గుర్తుంటాయి సార్? ఉమ్, మనం అనకూడదు కానీ. అందుకని ఈ రోజున కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా చోట్ల అండి, మొన్నటిదాకా మీరు అన్నారు కదా, మీరు పొంగనూరులో ఒక ఉమ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త నన్ను చంపేస్తారని చెప్పి వీడియోలు పెడితే ఉమ్, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు కూడా తీసుకుపోతే వెరసి ఏమైంది? ఉమ్, వాడు తల కోసేశాడు కదండి వైసీపీ నాయకుడు, అవును. చంపేశాడు కదా. ఉమ్, ఆ ఈ రోజున పోయి దేనికి బాధ్యత పడుతుంది? ఇవన్నీ ఏంటంటే పరిపాలన జారు బండ బండ మీద కనుక లాగినట్టుగా కిందకి లాగేస్తే అని ఒక ఆవేదన నుంచి మాట్లాడటమే తప్ప మరొకటి కాదు. ఉమ్, ఏదైనా ఇప్పుడు మీకేమైనా అపాయింట్మెంట్లు ఉన్నాయా బాలకోటయ్య గారు అని చెప్పి మీరు అడిగే సూటి ప్రశ్నకి అయితే మాకైతే అపాయింట్మెంట్లు లేవు. ఉమ్, వాళ్ళు ఇస్తారనే నమ్మకం కూడా లేదు. ఉమ్, వాళ్ళు ఇవ్వకపోయినా సంతోషమే, మాకు ఇచ్చినా సంతోషమే. ఉమ్, మేమేమి ఈ రాష్ట్రానికి మంత్రులం కాము, ఉమ్, మేము ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులం కూడా కాదు. ఉమ్, కాకపోతే రాష్ట్ర శ్రేయోభిలాషులమే. గత వైసీపీ పరిపాలన మీద నష్టపోయిన వాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొట్టాడిన వాళ్ళమే. ఉమ్, ఇది ప్రభుత్వం ప్రజలు మాత్రం గుర్తించారు. ఉమ్, ప్రజలు గనుక మమ్మల్ని ఈ విధంగా రహదారి మీద పెట్టినంత కాలం ప్రజలైతే ఈ ప్రభుత్వాన్ని కూడా జీవించరు. ఉమ్, నాకు బాగా తెలుస్తుంది. ఉమ్, అమరావతి నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాను కాబట్టి ఉమ్, బాలకోట ఆన్ ద రోడ్, బాలకోట రహదారి మీద ఉంటాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్, అది ప్రభుత్వానికే మచ్చ అవుతుంది తప్ప ఉమ్, నాకు వచ్చిన నష్టమే ఉందండి. నా కారం మెతుకులు పోతాయా, నా మామిడి చెక్కలు పోతాయా? ఉమ్, ఏం పోతాయి చెప్పండి? ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వానికి మరింత ఒక చెయ్యిగా ఉంటాం. పైపెచ్చు క్రింది కులాలకు సంబంధించిన ప్రతినిధులమే. ఉమ్, మేము పోరాడకపోతే, మేము కొట్లాడకపోతే, మేము యుద్ధం చేయకపోతే, మేము ఏదన్నా పైపెచ్చు ఏంటంటే మా వెనక ఏమి రాజకీయ వారసత్వం లేదు. మా నాన్నే మంత్రిగా చేయలా, ఉమ్, మా తాత స్పీకర్ కాదు, నా వెనక కూడా సానా సతీష్ లాంటి పెద్ద పెద్ద డబ్బులు ఉండోళ్ళు లేరు, కిలార్ రాజేష్ గారు కూడా లేరు నా పక్కన. ఉమ్, ఆ ఉమ్, ఎవరుండారు నా డబ్బులు పెట్టేవాళ్ళు? ఉమ్, పోనీ ఏమన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఎవరుండారండి? మాకు ఆర్థిక బలం లేదు, రాజకీయ బలం లేదు. ఉమ్, ప్రతి ఈ ప్రతిభా భారతి లాంటి పెన్నమ్మో పెద్దమ్మో కూడా లేదు. ఉమ్, మేమేంటంటే సహజంగా ఉద్యమాల్లో నుంచి, రాజధాని ఉద్యమం నుంచి పుట్టిన వాళ్ళం. మరి ఉమ్, ఇలాంటి వ్యక్తుల్ని, మాలాంటి వ్యక్తుల్ని ఏం చూస్తారంటే చూస్తారని అనుకున్నాం. అంటే మరి అలా అనుకోవటం తప్పు అని అంటే మరి నేను వచ్చి చెప్పలేను. కానీ గతంలో ఒకసారి ఇలాగే మీటింగ్ జరుగుతుంటే ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు ఇదే మాట అన్నాడు ఆ సభలో. దాదాపు ఈ మంది ఉన్న సభలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని అమరావతి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న బాలకోట లాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తారా డబ్బులు లేకుండా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పి ఆ రోజున అన్నాడు. ఆ ఉమ్, రోజంటే నేను చాలా ఆశ్చర్యపోయిపోయా. ఏంటి ఆయన ఎలా అంటున్నాడు అంటే డబ్బులుంటేనే సీట్లు ఇస్తారా? ఇక ఆ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ప్రజలను ఎవరిని దగ్గర తీసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను, ఆశపడ్డాను, దానికోసం అన్వేషించాను. సరే, మాకు సీట్ రాలేదు, రాకపోయినా కూడా సంతోషం అని అనుకున్నాం. కూటమి ప్రభుత్వం గెలవటం కోసం అన్ని నియోజకవర్గాలు తిరిగాం, కష్టపడ్డాం, గెలిపించాం. ఆ ఉమ్, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది మా పరిస్థితే కాదండి. అందుకని నేనేంటంటే ఇప్పుడు లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు అండి. మచ్చబడుకోకుండా చూసుకోవాల్సిన అవసరం లోకేష్ గారి మీద ఉందండి. ఇప్పుడు ఇటువంటి ఇప్పాల రవీంద్రారెడ్డిని తెచ్చేసి పక్కన కూర్చొని మీరు భోజనాలు పెట్టి టీ ఇచ్చి పంపించేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్తం ఉడుకుతుందంటే ఏది సార్? మీరు శ్రీకాంత్ గారు మీరు వినలేదండి అసలు. అనుకోండి ఏమండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్తన వదల్లా పరకాల ప్రభాకర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అండి. ఆయన చనిపోయి 30 ఏళ్ళు అవుతున్నా కూడా ఎవడో కొండల రెడ్డి అంటండి తుప్పు అని పప్పు అని దైవాంశను వదలలేదండి. చూడండి, స్వర్గీయ ఎన్టీ రామారావుని కూడా దుర్మార్గమైన మాటలతో ఇటువంటి నీచమైన వాళ్ళని చేస్తే జైల్లో ఉండాల్సిన ఈ జైళ్ళు కేబినెట్ మంత్రుల దగ్గర ఉంటే ఏం సంకేతాలు పోతాయండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ? ఇప్పుడు అంటే మేము అన్నామని అంటారు కానీ సిగ్గుమాలిన పనులు చేస్తూ ఉంటుంటే శభాష్ అని ఎట్టంటామండి. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అధికార ప్రతినిధులు ఏదో నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అన్నం తింటున్నప్పుడు ఏదో రాయి చెయ్యికి తగులుతుంది, నోటికి తగులుతుంది, తీసుకొని తినాలని.
ఈయన అన్నం తింటున్నప్పుడు దొరుకుతున్న రాయి కాదు కదండి, ఇది పెంట. ఉమ్, ఆ పెంటను దగ్గర పెట్టుకొని ఇంకా రాయి అని చెప్పేసి అని అంటే ప్రజలకు అర్థం. అయినా ఈ రోజు శ్రీకాంత్ గారు మీకు తెలియదు ఏముంది, ఈ రోజున ప్రజలన్న గొర్రెలే ఏంటి, గొర్రె మంది అనుకుంటున్నారు ఏంటి? ఆధునిక సమాజం, చేతిలో సెల్ ఫోన్ ఉంది, సోషల్ మీడియా ఉంది, నీళ్ళు ఏంటో పాలు ఏంటో తెలుస్తుంది. ఈ రోజున మనం పిల్లిలాగా పాలు తాగుతూ మమ్మల్ని ఎవరు చూసుకోవట్లేదు పరిపాలకులు అనుకుంటే ఏముంటుంది చెప్పండి? గత 5 ఏళ్ళు అదే జరిగింది కదా. yeah. 56 మంది సలహాదారులు కూడా ఆ పనే చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పనే చేశారు కదా. ఆ చొక్కాల మడత ఏంటంటే, లుంగీలు పైకెత్తి ఏంటంటే మనకి వేసేస్తారా, మనం బట్టలు నొక్కుతున్నాం అని అనుకుంటేనే కదా 11 నొక్కింది బటన్. అంటే నేను అనేది ఏంటంటే పరిపాలన చాలా గొప్ప విషయం అండి. Yeah. అందుకని ఈ పరిపాలన కూటమి ప్రభుత్వం కాపాడుకోవాలి. ముఖ్యంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వెతలో ఆనాడు వైసీపీ ప్రభుత్వం మీద నిలబడ్డ వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాట అయితే చెప్పక తప్పదు. కాకపోతే రాజకీయంలో ఇప్పుడు ఒకటి ఉంటుంది సార్, నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేస్తున్నావు అనే భావన కల్పించాలి. కానీ లోకేష్ గారు ఏం చేస్తున్నారు, ఆయన చేస్తున్నానన్న భావన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కల్పిస్తున్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళకి కల్పించట్లే. ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తని ఇంటికి గేటు బయట పెట్టి నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తీసుకొచ్చి సేలవాలు కప్పడం కానీ, అపాయింట్మెంట్లు ఇవ్వటం కానీ, లేకపోతే కంపెనీ అనే ముసుగులో తీసుకురావటం కానీ, అది ఎవరు కూడా హర్షించరు. అది మీరు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా అది మీ తప్పే. ఇదే గనక ఒకరోజు గౌరు చరిత గారు జోగి రమేష్తో వెళ్తే అందరూ కూడా విమర్శించారు. అదే విమర్శ ఈ రోజు లోకేష్ గారికి కూడా వస్తుంది. అందులో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. సో డెఫినెట్ గా వీళ్ళకి వచ్చే ప్రతి అపాయింట్మెంట్ వీళ్ళన్నా సరి చూసుకోవాలి, లేదంటే వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళన్నా సరిగా సరి చూసుకోవాలి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్.